హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా వన్ ఎగ్ని యూజ్ చేసి బటర్ స్కాచ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి విప్పింగ్ క్రీమ్ కానీ బటర్ క్రీమ్ కానీ అవసరం లేదు. చాలా జ్యూసీగా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 1 ఎగ్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 ఎగ్ని యూజ్ చేసి కేక్ స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని వేసుకోండి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని కూడా 1/4 కప్ వరకు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా ఫోమీగా అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా జల్లించుకోండి. కావాలంటే మీరు ఎగ్లెస్ బటర్ స్కాచ్ స్పాంజ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ ప్లేస్లో ఇక్కడ 1/3 కప్ వరకు పెరుగును వేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇది చాలా థిక్గా ఉందండి. సో దీంట్లోకి ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఎల్లో జెల్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 2 నుంచి 3 డ్రాప్స్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. నేను ఇక్కడ జెల్ కలర్నే యూజ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని వేసుకుంటున్నాను. మనకి కేక్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా, సో అందువలన ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని ఫుడ్ కలర్ని వేసుకొని కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే చాలా ఈజీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిమిషాల్లో మీ పిల్లలకు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు కేక్స్ అనేవి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉంటే కేక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఒక బేకింగ్ మోల్డ్ తీసుకోండి. ఇది 6 ఇంచ్ బేకింగ్ మోల్డ్ అండి. దీంట్లోకి ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కేక్ మోల్డ్ లేకపోయినా నార్మల్ స్టీల్ బౌల్లో కూడా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మోల్డే అవసరం లేదండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. అలా కూడా మనం ఈజీగా కేక్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మన బ్యాటర్ అనేది కలర్ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఎల్లో కలర్లో వచ్చింది కదండి. కావాలంటే మీరు ఈ కలర్ని అయితే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కలర్ఫుల్గా ఉండడం కోసం యాడ్ చేశాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. మన దగ్గర ఓవెన్ లేకపోయినా కడాయిలో కూడా చాలా ఈజీగా కేక్ అయితే చేసుకోవచ్చండి. ఇలా 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి కేక్ అనేది వచ్చింది. నైఫ్ కొంచెం చెక్ చేసుకోవాలండి. నైఫ్ చూస్తున్నారు కదా, క్లీన్గా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఎంత ప్లఫీగా ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చేసిందో. చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది. ఈ మెజర్మెంట్స్ని ఫాలో చేస్తే కనుక మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ కేక్ని ఫ్రాస్టింగ్ చేయడానికి బటర్ స్కాచ్ క్రష్ని యూజ్ చేస్తున్నానండి.
మీ దగ్గర ఈ క్రష్ లేనట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్ స్కాచ్ సాస్ని ఎలా చేసుకోవాలో నేను వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఈ రెసిపీ మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి ఇలాంటి సాస్ అయితే వస్తుంది. దాన్ని మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర ఈ క్రష్ ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కేక్ని లేయర్స్ లాగా కట్ చేసుకుందామండి. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ అవసరం లేకుండా ఇలాంటి బటర్ స్కాచ్ సాస్ లేదా క్రష్తో మనం కేక్ని ఫ్రాస్టింగ్ చేసుకున్న కేక్ అనేది చాలా టేస్టీగా జ్యూసీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చిందో. మీ దగ్గర అలాంటి క్రష్ లేకపోయినా ఇంట్లోనే చాలా ఈజీగా బటర్ స్కాచ్ క్రష్ని అయితే చేసుకోవచ్చండి. ఇందాక చూపించినట్లు స్క్రీన్ షాట్లో చూపించాను కదా, ఛానల్ స్టార్టింగ్లో నేను ఆ రెసిపీని పోస్ట్ చేశానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయి చేస్తే మీకు పర్ఫెక్ట్ అయిన బటర్ స్కాచ్ క్రష్ అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా నేను షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఈ బటర్ స్కాచ్ సాస్ని అప్లై చేస్తున్నాను. ప్రతి లేయర్కి కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ ఛానల్లో చూపిస్తుంటానండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా చాలా ఈజీగా మనం కేక్స్ని అయితే చేసేసుకోవచ్చు. మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా మన కేక్స్ని మనమే చేసుకుంటే సరిపోతుందండి. చాలా మనకి సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. కేక్స్ చేయడం అంత కష్టమేమీ కాదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1-2 కేక్స్ సరిగా రాకపోయినా చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్ అయిన కేక్స్ అయితే వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మన దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా బటర్ క్రీమ్ లేకపోయినా ఇలాంటి సాస్ని మనం ఇంట్లోనే మేక్ చేసుకొని మనం ఇలాంటి సింపుల్ కేక్స్ని అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా నేను ఈ సాస్ని అప్లై చేస్తున్నానండి. ఎక్కడా కూడా విప్పింగ్ క్రీమ్ని అయితే నేను యూజ్ చేయలేదు. చాలామంది దగ్గర విప్పింగ్ క్రీమ్ అనేది ఉండదండి. అలాంటి వారికి ఈ రెసిపీ యూజ్ అవుతుందని నేను ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ లేదని కేక్ చేసుకోవడం ఆగిపోతుంటారు కదా, అలాంటి వారికి ఈ కేక్ అయితే ఇలాంటి కేక్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకి చూడడానికి కూడా బాగుంటుంది. ఫైనల్గా నేను ఇలాంటి సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నానండి. మీ క్రియేటివిటీని బట్టి మీరు కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఫైనల్గా నేను చాక్లెట్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన సింపుల్ బటర్ స్కాచ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎంత ఈజీగా చేసామో కదండి. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత జ్యూసీగా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా జ్యూసీగా వచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.